హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి, మోస్ట్ వాంటెడ్ రెసిపీ ఇది. చాలామంది అడిగారు ఈ రెసిపీ చెయ్యండి అనేసి, అందుకే ఈ రెసిపీ చేయబోతున్నాను. మీరు చూసి నేర్చుకోండి. ఇంతకు ఏ రెసిపీ అంటున్నారా? ఇది నాన్ వెజ్ రెసిపీ అండి, మటన్ కీమా బాల్ కర్రీ. ఏంటి, చాలా కాంప్లికేటెడ్ రెసిపీ అనుకున్నారా? కానే కాదండి, ఎంత సింపుల్గా చేయాలనో మీరు చూస్తారు కదా ఈ వీడియోలో. చాలా బాగుంటుంది. మీరు చేసి టేస్ట్ చూసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంది కదా, ఇది చాలా కాంప్లికేటెడ్ రెసిపీయా అనుకోవచ్చు మీరు. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, ఈజీగా చెప్పించేస్తాను. మీరు ఇలాగే నేర్చుకునేవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీకి ఏమేమి కావాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. మన కీమా బాల్స్ కర్రీకి 1/2 kg కీమా తీసుకున్నానండి. ఈ రెసిపీకి కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి పాటించాలి, అప్పుడే మీకు సక్సెస్ఫుల్గా కీమా బాల్ కర్రీ వస్తుంది. ఏంటంటే, కీమా చూడండి, బాగా ఫైన్గా కొట్టించుకున్నాము, క్లీన్గా వాష్ చేసుకున్నాము. వాటర్ కొంచెం కూడా లేకుండా పెట్టుకోవాలి దీంట్లో. చూడండి ఎంత డ్రైగా ఉంది, ఇలా ఉండాలి కీమా. ఓకే, ఫస్ట్ స్టెప్, కీమా బాల్స్ కర్రీకి మనము మసాలా రెడీ చేసుకుంటాము. చూడండి, మిక్సీ జార్ పెట్టుకున్నాను. ఇప్పుడే ఉంది అసలు కార్యక్రమం. చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంది, మీరేం భయపడకండి, నేను చెప్తాను ఒక్కొక్కటిగా. 2 ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, ఒక 2 వెల్లుల్లిపాయలు బాగా తోలు డిపించి పెట్టుకున్నాను, ఒక 50 గ్రామ్ జింజర్ అల్లం పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. లవంగాలు ఒక 5 to 6 నంబర్సు, చెక్క 2-3 పీసెస్ తీసుకున్నాను, 1 ఇంచు. కొత్తిమీర పెట్టుకున్నాను, పచ్చి కొబ్బరి 1/2 కొబ్బరి తురుముకున్నాను, మిరియాలు 1 స్పూన్ పెట్టుకున్నాను. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుంటాము. అర్థమైందా? కొబ్బరి తురుముకోండి, బాగుంటుంది. ముక్కలు వేసుకున్నారంటే సరిగా ఉండవు. సో ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఇన్ కేస్ మిక్సీ జార్ మీకు వన్స్ ఒకేసారి గ్రైండ్ అవ్వకపోతే 2 times ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము క్యాష్యూ నట్స్ ఒక 10 నంబర్స్ బాగా వాటర్లో సోక్ చేసుకున్నాను. వాటర్లో సోక్ చేసుకున్న క్యాష్యూ నట్స్ని మనము వేసుకుంటాము, ఒక 10 నంబర్స్ ఉంది. నెక్స్ట్ పాపీ సీడ్స్, గసగసాలు. సో అది కూడా ఒక 25 గ్రామ్ ఉంది. అది కూడా ఆల్రెడీ వాటర్లో నేను సోక్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువ లేదు, అది వేసుకునేస్తాం ఇందులో. క్యాష్యూ నట్స్, గసగసాలు వాటర్లో సోక్ చేసేసినామంటే బాగా ఫైన్ పేస్ట్ అవుతుంది. 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటాము, పసుపు పొడి 1/4 స్పూన్, అచ్చు కారం పొడి ఒక 2 స్పూన్ వేసుకుంటాము. కారం బాగుండాలండి, అప్పుడే ఈ కైమా బాల్స్ కర్రీకి రుచి ఎక్కువ. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకుంటాము, 1 స్పూన్ ఇప్పుడు వేసుకుంటున్నాను. మసాలా ఐటమ్స్ అంతా మనం జార్లో వేసుకున్నామండి, కేర్ఫుల్గా వాష్ చేశారా? సో అన్ని ఐటమ్స్ వేసుకున్నాక మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. వాటర్ ఆల్రెడీ మనము ఆనియన్స్ అన్నీ ఉంది కదా, సో అందులోనే గ్రైండ్ అయిపోతుంది. మ్యాక్సిమం వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడే వచ్చేస్తాను. మన మసాలా బాగా గ్రైండ్ అయిందండి, వాటర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు. చూడండి ఎంత థిక్గా పేస్ట్ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. సో మసాలా ఐటమ్ అంతా బాగా ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయింది. నెక్స్ట్ ప్రొసీజర్స్ సేమ్ మిక్సీ జార్లోనే మన హీరో ఆఫ్ ద రెసిపీ కైమా, మటన్ కీమా, అది వేసుకుంటాము. చూడండి అందులో మసాలా ఉంది కొద్దిగా, ఈ కీమా కూడా వేసుకునేస్తాము. ఫుల్ అవ్వదు అనుకుంటాను, హాఫ్ వేసుకుంటాము. వేసుకొని వాటర్ లేకుండా దీన్ని మనము గ్రైండ్ చేయాలి. ఆల్రెడీ కైమా కదా, ఎందుకు గ్రైండ్ చేయాలి అనుకోవచ్చు మీరు. అది గ్రైండ్ అయిందనుకోండి, మనకు బాల్స్ చేసేదానికి కన్సిస్టెన్సీకి బాగా వస్తుంది అనమాట. సో అందుకే మనం గ్రైండ్ చేసుకోవాలి. కీమా కూడా గ్రైండ్ అయిందండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని మనం దీన్ని ఒక బౌల్ తీసుకునేస్తాము. సో కైమా కూడా గ్రైండ్ అయింది, మసాలా గ్రైండ్ అయింది. నెక్స్ట్ గ్రైండింగు పుట్నాల పప్పు, బెంగాల్ గ్రామ్ దాల్. చూడండి ఇది చట్నీ పప్పు. ఇవి మనము ఫైన్ పౌడర్గా చేసుకోవాలి.
ఇది ఒక బైండింగ్ ఏజెంట్ కాబట్టి దీన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి మిక్సీలో. ఓకే, పుట్నాల పప్పు కూడా ఫైన్ పౌడర్ అయిందండి. ఒక బౌల్ తీసుకుంటాము. సో పుట్నాల పప్పు ఫైన్ పౌడర్ అయింది చూడండి. సో ఇంతటితో మన గ్రైండింగ్ సమాచారం అయిపోయింది. నెక్స్ట్ మిక్సింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో కైమా బౌల్లో తీసుకున్నాను చూడండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా, ఫుల్ మసాలాలో ఒక 25% మనం ఇందులో వేసుకుంటాము. ఆల్మోస్ట్ 2-3 స్పూన్ వేసుకున్నాను. సో ఈ కైమా బాల్కి చాలా మ్యాండేటరీ కూరాకులు ఇవి. ఒకటి వచ్చి మెంతుల కూరాకు, చాలా హెల్దీ కూడా. సో అది ఒక బౌల్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్న మెంతుల కూరాకు వేసుకుంటున్నాను. ఇది లేకుండా కైమా బాల్ చేయకండి. నెక్స్ట్ సో ఆకు, సబ్సికే కూరాకు అంటారు బెంగళూరులో. చాలా అరోమా ఉంటుంది, చాలా న్యూట్రిషనల్ కూరాకు ఇది కూడా. ఈ సబ్సికే కూరాకు, సో కూరాకు, దీన్ని కూడా బాగా క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను. అది కూడా ఒక బౌల్, ఒక హాఫ్ బౌల్ ఉంది, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాము. ఒక 5 పచ్చిమిరపకాయలు, 5 ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటాము. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను, రుచికి తగినట్టుగా. మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని కలపాలి, బాగా మిక్స్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు కార్యక్రమం అన్నమాట. చూడండి ఎంత సింపుల్ కదండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. ఎప్పుడైనా విశేషమైనప్పుడు, విందులు ఉన్నప్పుడు ఈ కీమా బాల్ కర్రీ చేసుకుంటాము. రెగ్యులర్గా చేసుకోము, కాకపోతే స్పెషల్ డేస్ కంతా మనము ఈ బాల్స్ రెడీ చేసుకుంటాము. గుమ్మలాడిపోతుందండి ఇప్పుడే. వాటర్ లేకుండా మసాలా రుబ్బుకోవడానికి మనకు ఇంత బాగా వచ్చింది. వాటర్ యాడ్ చేస్తే అది లూజ్ అయిపోతుంది, చాలా పల్చగా అయిపోతుంది, మళ్ళీ మనం బాల్స్ చేయనవదు. అందుకే నేను చెప్పింది అప్పుడే వాటర్ లేకుండా చేయాలనేసి. సో ఇదే మరి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కీమా బాల్స్. సో మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మసాలా బాగా కీమాస్ పట్టాలి కదా. ఇప్పుడు మనము పుట్నాల పప్పు పొడి చేసుకున్నాం కదా, ఫైన్ పౌడర్, అది కూడా వేసుకోవాలి. ఇది ఒక బైండింగ్ ఏజెంట్ మారి ఉంటుంది. ఆల్రెడీ మనకు బాగా థిక్గానే ఉంది, కానీ మనము కర్రీలు వేసినప్పుడు ఇది బాల్ పగిలిపోకూడదు కదా, అందుకని మనము ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇలా మనము కొద్దిగా యాడ్ చేసుకొని దీన్ని మనము కలుపుకోవాలి. ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. కొద్దిగా యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసినాం ఇప్పటి వరకు. అది చాలా బాగా వచ్చిందండి, వాసన అయితే గుమ్మలాడిపోతుంది, ట్రస్ట్ మీ. సో మనం బాగా కలిపినాము ఫుల్గా. ఇంకా మనం దీన్ని బాల్స్ చేసుకోవాలి. సో కీమా బాల్స్ చేయాలి. ఇంకా చాలా ఖుషీగా ఉందండి. మీకు ఇదంతా చూపించాలంటే నాకు ఇష్టమవుతుంది. చూడండి ఎంత సింపుల్ ప్రొసీజర్స్. ఇటు ఎత్తుకుంటేనే బాల్స్ వచ్చేసింది. ఇలా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. నాకైతే ఈ మీడియం సైజులో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో కాబట్టి నేను మీడియం సైజులో, ఒకే సైజులో బాల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా మీరు ఉండలు పెట్టేవాలి బాల్స్. బాల్స్ అయితే అయిపోతుంది. బాల్స్ అయిందని ఇంకా కర్రీ చేసుకోవాల్సిందే. ఎంత సింపుల్ కదా, చూసేదానికేమో కాంప్లికేటెడ్ ఏమో అనిపించింది, కానే కాదు, చాలా సింపుల్, యమ్మీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా ఉండాలి ఈ బాల్స్ కర్రీ, కైమా బాల్స్ కర్రీ, అప్పుడే బాగుంటుంది. మనం కారం పొడి మళ్ళీ యాడ్ చేసుకుంటాం కర్రీలో కూడా. అన్ని బాల్స్ రెడీ అయిందండి. ఎంత క్విక్గా అయింది చూడండి. బౌల్ కూడా క్లీన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 బాల్స్ వచ్చింది. ఒకే సైజులో బాల్స్ వేసుకున్నాను. సో ఇంకా మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఈ కీమా బాల్స్ కర్రీ చేయడానికి ఒక పెద్ద కడాయి, బాగా బాటమ్ స్ట్రాంగ్గా ఉండే కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అవని ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ మనము ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ ఎక్కువ. ఆయిల్ హీట్ అయింది. చూడండి, మనం ఫ్రై చేయడానికి ఇంగ్రీడియంట్స్
సోంపు 1 స్పూను, సాంబార్ ఉల్లిపాయలు అదే అండి స్మాల్ ఉల్లిపాయలు 6 నంబర్స్ ఫైన్గా కట్ చేసుకున్నాను, 2 టొమాటోస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము సోంపు యాడ్ చేసుకుంటాము, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకునేస్తాము. సోంపు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక అది కొద్దిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం టమోటా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకునేస్తాము, అలాగే కరివేపాకు 1 రెమ్మ యాడ్ చేసుకుంటాము. సో ఇవి బాగా మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటాము. ఓకే, ఆనియన్స్ టొమాటోస్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. అప్పుడే మనము కీమా బాల్స్లో సాల్ట్ యాడ్ చేసినాము, మసాలాలు యాడ్ చేసినాము, ఇప్పుడు కర్రీకి యాడ్ చేస్తున్నాము. సో రుచికి తగినట్టు యాడ్ చేసుకోవాలి, కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసినామంటే మన ఈ ఆనియన్స్ టొమాటోస్ ఫాస్ట్గా మగ్గుతుంది. ఆనియన్స్ టొమాటోస్ ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసాము. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అందులో యాడ్ చేసుకునేస్తాము. మసాలా యాడ్ చేసుకున్నాము. ఇంకా కర్రీకి కావాల్సిన కారము, ఆల్రెడీ కారము కీమా బాల్స్లో మసాలాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాము. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. పసుపు ఒక 1/4 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్. ఇవి యాడ్ చేసుకొని మనము దీన్ని బాగా ఫ్రై చేస్తాము. ఒక 2 మినిట్స్ చాలు. చూడండి, నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే హాట్ వాటర్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి మన కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు మనకు. ఈ కీమా బాల్స్ కర్రీ అనేది ఒక స్పెషల్ రెసిపీ. ఇది చాలా డిమాండింగ్ రెసిపీ మా ఇంట్లో. ఇది చేసినామనుకోండి అన్నిటికీ రెడీ. ఇది రాగి బాల్స్కి, వైట్ రైస్కి, చపాతీకి, రోటీకి, పూరీకి, బాబా ఎన్ని దానికి సరిపోతుందో. సో లోపల పెట్టుకొని కొంచెము కలుపుతూ మనము ఫ్రై చేయాలి. దీన్ని మనం పచ్చి మసాలా గ్రైండ్ చేస్తాం కదండి, అందుకే ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. అప్పుడు ఆ వాసన అంతా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 5 మినిట్స్గా ఫ్రై అయింది. చూడండి, ఆయిల్ కూడా బయటకు వస్తుంది, మసాలా రెడీ అయిపోయింది ఫ్రైయింగ్లో. నెక్స్ట్ మనము వాటర్ యాడ్ చేసుకుంటాము లోపల పెట్టుకొని. చూడండి, ఇందులో మసాలా కొద్దిగా ఉంది, ఇది కొంచెము దాన్ని క్లీన్ చేసి అందులో వేసేస్తాము. ఎందుకు మసాలా వేస్ట్ చేయడము. ఈ హాట్ వాటర్ని అందులో యాడ్ చేసుకునేస్తాము. వాటర్ యాడ్ చేసినాక మనము ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియాలి. గుమగుమలాడిపోతుందండి. చూడండి, వాటర్ యాడ్ చేసినాక ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, కొంచెము జారుగా ఉండాలి, ఎక్కువ తిక్కు ఉండకూడదు. ఎందుకంటే మనం బాల్స్ వేసినాక బాల్స్ కూడా ఉడకాలి కదా, కీమా బాల్స్. సో ఇలా ఉండాలన్నమాట. ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకోండి. కారం కొంచెము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు అయితే రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకనిస్తాము. ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలి. అప్పుడు మసాలా అంతా బాగా పచ్చివాసన వెళ్ళిపోయి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో మన కీమా బాల్స్ కర్రీ బాగా కుతలాడుతుంది, గుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు ఒక టిప్ ఉంది మీకు, ఇది జాగ్రత్తగా చూసుకోండి, వినండి, చెయ్యండి. ఏంటంటే ఇప్పుడు మనం ఈ కీమా బాల్స్ వేసే స్టేజ్ వచ్చింది. కీమా బాల్స్ మనం అలాగే వేస్తున్నాము కాబట్టి కేర్ఫుల్గా వేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ని మనం చూడండి ఉడకుతుంది కదా, చాలా బాయిలింగ్ టెంపరేచర్లో ఉంది మన కర్రీ. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఫుల్గా బాల్స్ని అందులో వేసేయాలి. 1 బై 1 వేయండి మెల్లిగా, డోంట్ వరీ. సో ఇలా మనం బాల్స్ అంతా అందులో వేసేసి బాల్స్ చూడండి ఫుల్గా లోపల వెళ్ళిపోతుంది. అందుకే కర్రీ నేను కొంచెము వాటరీగా పెట్టాను. వేసాం, అదే లోపల సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 20 బాల్స్ ఉంది. సో బాల్స్ వేసామా, బాల్స్ వేసిన తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి, స్టవ్ ఆన్ చేయకూడదు. ఆ వేడిలోనే కీమా బాల్స్ బాగా గట్టిపడాలి. దాని తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టాలి. సో బాల్ పెట్టాము, ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉండి
మనం కీమా బాల్స్ కర్రీలో వేసి ఒక 5 to 10 minutes అయింది. ఎక్కువ టైం తీసుకోవద్దండి. మనం ఎట్లా మూసి పెట్టినాము అలాగే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకుంటాము. ఓపెన్ చేసేదొద్దు, కలిపేదొద్దు, అలాగే ఉంది. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 15 minutes కుక్ చేస్తాము. దాని తర్వాత ఎలా ఉందో చూస్తాము. ఓకేనా? మన కీమా బాల్స్ కర్రీలో వేసి ఆల్మోస్ట్ 15 minutesగా లో ఫ్లేమ్లో కుక్ చేసినాము. ఎలా ఉందో చూస్తాం రండి. కొంచెం స్లోగా ఓపెన్ చేయాలి. చూడండి ఎలా ఉందో. వావ్, కలర్ఫుల్గా ఉంది. మన కీమా బాల్స్ అంతా స్విమ్ చేస్తుంది పైన. సో సూపర్గా అయిందండి. అంతే, ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇదే అన్నమాట మన కీమా బాల్ కర్రీ రెసిపీ. ఇప్పుడు మనం ఏం లేదండి, మళ్ళీ కొద్దిగా క్లోజ్ చేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము. కీమా బాల్స్ అనదర్ 5 minutes కుక్ అయింది. నెక్స్ట్ టేస్టింగే అయిపోయింది. చూద్దాం ఫస్ట్ ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్గా ఉందండి. నాకైతే నోరు ఊరిపోతుంది. బాల్స్ అంతా బాగా కుక్ అయింది. చూడండి, బాల్స్ అంతా బాగా పెద్దది కూడా అయింది సైజు. కర్రీ అయితే కలర్ఫుల్గా వచ్చింది. గుమ్మలాడిపోతుంది. ఇలాంటి కీమా బాల్స్ కర్రీ మీరు ట్రై చేయాలి. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. చూడండి, బాల్స్ మంచి లడ్డూస్ లా ఉంది. లడ్డూస్. వావ్, ఇదండి కీమా బాల్స్ అంటే. మీరు ఎప్పుడు ట్రై చేశారా? మీరు ఒకసారి ట్రై చేయండి, నా కోసం ట్రై చేయండి. ఓకే, కీమా బాల్స్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము కర్రీ కూడా యాడ్ చేసుకుంటాము. అది చూసారా, ఎంత స్పెషల్ కీమా బాల్ రెడీ అయింది. వా, యమ్మీ కీమా బాల్స్ రెడీ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. నాకైతే నోరు ఊరిపోతుంది. ఉడుగ్గా ఉంది. అలా జారిపోతుందండి. దీంట్లో సోవాకు వేసాం కదండి, సబ్సక్కి కూరాకు, మళ్ళీ మెంతు కూరాకు. గుమ్మలాడిపోతుంది. బిలిమి కీమా టేస్ట్ ఎప్పుడు మీరు చూడండి, అంత బాగా వచ్చింది. ఒక కీమా బాల్స్ అండి 2-3 తినేవచ్చు ఒకేసారి. ఆహాహా, మీరు ట్రై చేయండి. ఓకే, మటన్ కీమా బాల్స్ కర్రీ చూసారు కదండి. ఎంత బాగుండిందంటే నో వర్డ్స్. ఈజీగా చేసేవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే కాన్సెప్ట్లో మీరు ఫాలో అయినారంటే మీరు ఈ సండేనే చేసేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు మీ వ్యూస్ చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.